రామచంద్రపురం నియోజకవర్గంలో చక్కని ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న పిల్లి సూర్యప్రకాష్ గారికి నియోజకవర్గం ప్రజల తరపున శుభాభినందనలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇట్లు అంబటి భవానీ, మండల అధ్యక్షురాలు, రామచంద్రపురం. జక్కంపూడి రాజా గారికి కార్యకర్త అంటే విపరీతమైనటువంటి అభిమానం. కార్యకర్త ఆపదలో ఉన్నాడు, అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ ఇచ్చినా వెళ్ళి వాలిపోతాడు. ఈ ప్రయత్నంలో ఏది అడ్డొచ్చినా లెక్క చేయడు. అవతలోడు ఆఫీసర్ అయినా ఇంకొకడైనా. దాన్ని మీరు ఒప్పుకుంటారా? నా దగ్గర ఏం పెద్దగా కోట్ల రూపాయలు ఆస్తులు, 100 కోట్లు ఏం డబ్బులేం లేవన్నా. మా నాన్నగారు వెళ్ళిపోయేటప్పటికి కూడా మా వయసు చిన్నదే, మేమంతా స్ట్రగుల్లోంచే వచ్చాం. మాకున్న స్ట్రెంగ్త్, మా పెట్టుబడి, మా తాలూకా బలం, బలహీనత, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తలు, మా ధైర్యం, అదే మా పెట్టుబడి. సో ఆ పెట్టుబడి లేకపోతే ఏదైనా ఎట్లా నడుస్తుంది? పెట్టుబడి పెట్టాల్సిందే దేనికైనా కూడా. మా పెట్టుబడి, మా ధైర్యమే పెట్టుబడి. ఇంకా అంతకంటే ఎందుకనంటే మాకేం లొసుగులేం లేవు. మమ్మల్ని ఏమి ఏమంటారు, ఇల్లీగల్ బిజినెస్లు ఏం చేయట్లే మనమేమి. లేకపోతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్యాయంగా, అక్రమంగా, అవినీతి చేసి సంపాదించేసినటువంటి సొమ్ములు ఏం లేవు. మనల్ని ఏ రకంగానే ఏమీ చేయలేరు మనల్ని ఏమి. సో మనం ఒకటే ఏంటంటే, అన్యాయం జరిగినటువంటి చోట ఖచ్చితంగా ఫ్రమ్ ద కోర్ నుంచి రెస్పాండ్ అవుతాం దానికి. మా తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నటువంటి రాజకీయ పాఠాలు అవే. నాన్న దగ్గర నుంచి కానీ, అమ్మ దగ్గర నుంచి కానీ నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఎవరికైనా ఆపద వచ్చింది, కష్టం వచ్చింది అని అంటే దాంట్లో మళ్ళీ ఇంకా క్యాలిక్యులేషన్ ఉండకూడదు. డైరెక్ట్గా ఫైట్ చేయడమే తప్పితే మళ్ళీ అండర్స్టాండింగ్లు, మళ్ళీ ఇలా చేద్దాం అలా చేద్దాం, రాజీ పడ్డాలు, ఇవన్నీ కాదు. ఇంకా ఒకటి పట్టుకున్నాం అని అంటే ఇంక దాని మీద గుడ్డిగా వెళ్ళడమే ఇంకా అంతే. ఆ గుడ్డిగా వెళ్ళే ప్రయత్నంలో అవతల ఒక అధికారం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. మీరు చాలా అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు, జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిబ్బందిని చాలా, అంటే ఆయన చాలా చీప్గా చూస్తాడనో, సిబ్బంది మీద చాలా కేకలేస్తాడనో, ఇటువంటి రిమార్క్స్ మీ మీద పడలేదంటారా? జనరల్గా ఏమైనా అంటే అన్న, ఇదంతా కూడా అపోజిషన్ ఉన్నప్పుడే ఉంటుంది తప్పితే ఈ అగ్రెసివ్నెస్ గవర్నమెంట్లో ఉంటే మళ్ళీ ఉండదు. అవునా? క్వశ్చన్ లేదు. బిఆర్ఓ నుంచి, ఒక పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ లైన్మెన్ దగ్గర నుంచి, అంటే నేను చెప్తుంది బాటమ్ లెవెల్ ఆఫీసర్స్ చెప్తున్నా మీకు. కింద స్థాయి, అక్కడ కింద స్థాయి ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా, ఈవెన్ ఒక పంచాయతీలో పనిచేసే ఒక శానిటేషన్ వర్కర్ అయినా కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి అందరినీ కూడా అన్నా అని చెప్పి సంబోధిస్తూ చాలా గౌరవంగా, చాలా ప్రేమగా దగ్గర తీసుకుని వాళ్ళతో పని చేయించుకునే కార్యక్రమం చేస్తాం. బట్ అల్టిమేట్గా వ్యవస్థలో అక్కడో ఎక్కడో ఎవరో ఒకడు కొంత ఏమంటాం లేజినెస్, అట్లా రకమైనటువంటి ఇదితో ఉండేవాళ్ళు ఉంటారు. నాకు ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళు టైం. నాకు ఆ 5 ఏళ్ల టైంలో నేను ఊరికినే కారణాలు చెప్పుకుంటూ ఏదైనా పని అడిగినప్పుడు దాన్ని గెంటుకుంటూ వెళ్ళిపోతే కుదరదు అట్లా. అందుకని ఒక సర్టన్ టైం పీరియడ్ దాటిన తర్వాత చేయగలిగి ఉండి కూడా పని చేయట్లేదని అంటే మాత్రం ఆఫీసర్ని గట్టిగా అడుగుతాను. ఎందుకనంటే నాకు అల్టిమేట్ నా లార్జర్ ఇంట్రెస్ట్, నా పబ్లిక్, నన్ను నమ్మి నాకు ఓటేసినటువంటి వాళ్ళు, నా దగ్గర నా గుమ్మం తొక్కి నాకు పని ఉంది అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ నేను చూడాలి తప్పితే, ఆఫీసర్ అనేవాళ్ళు పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ప్రజాధనంలోంచి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మన ఆన్సరబుల్, అకౌంటబుల్ వాళ్ళు పబ్లిక్కి. సో అందు గురించి అందులో చాలా గౌరవంగా, చాలా సున్నితంగా వాళ్ళని మచ్చిక చేసుకుని అధికారులతో పని చేయించుకునేటటువంటి విధానం చూస్తాం తప్పితే, సాధ్యమైనంత మేరకు వాళ్ళ మీద ఒత్తిడి చేసో, లేకపోతే అవుట్ ఆఫ్ ద వేయో, అవుట్ ఆఫ్ ద రూలో చేయమని చెప్పానో అట్లా చేయం ఎప్పుడు కూడా. న్యాయంగా, ధర్మబద్ధంగానే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలోనే పని చేయమని అడుగుతాం. సమ్టైమ్స్ ఎప్పుడైనా ఆ జరగాల్సిన పని బాగా డిలే జరుగుతుంది అని అంటే మాత్రం ఒక్కొక్కసారి గట్టిగా అడుగుతాం. ఆఫీసర్ అవినీతి చేస్తే చూసి చూడనట్టు దులుతారా, లేకపోతే అతని మీద యాక్షన్ సస్పెండ్ అయ్యేదాకా కూడా పట్టుబడతారా? అంటే నిజం మాట్లాడాలి అని అంటే ఈవేళ ఎంటైర్ వ్యవస్థ అంతా కూడా అవినీతితో
ఒక రకంగా మురికి అనేది ప్రతి ఒక్కరికి, పొలిటికల్ లీడర్స్, ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఇంకో పక్కన మీడియా వ్యవస్థ, ఎంటైర్ ప్రతి వ్యవస్థకి కూడా అవినీతి మరక అనేది అంటే మీడియా వ్యవస్థ కూడా అవినీతి అంటారా? ఏం అనుమానమే ఉందన్నా, నువ్వు చెప్పుకొని వాస్తవం నేనైతే ఈనాడు నీ గురించి అనట్లే, జనరలైజ్ చేసి చెప్తున్నా. వేళ నిజానికి 10% మంది జర్నలిస్టులే నీతిగా నిజాయితీగా వాళ్ళు ఓ పూట తినకో లేకపోతే ఇంకోటో మనం ఇలాగే ఉండాలి అని చెప్పని బ్రతికేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే. మిగతా 90% మంది ఖచ్చితంగా ఇందులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎవరు కాదన్నా. ఇవాళ లేకపోతే ఇదే రాజానగరం నియోజకవర్గంలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకే నేను అడుగుతా ఉన్నా. రాజానగరమో, కోరుకొండ, సీతానగరంలో పెద్ద ఎత్తున మీరు పోయి ఇప్పుడు ఒకసారి ఇదే కెమెరా ఇక్కడ నుంచి పట్టుకుని మీరు ఏ ఊరైనా పోయి చూడండి ఒకసారి. ఏ చెరువులో పడితే ఆ చెరువులో కనీసం అంటే 4-5 మిషన్లు ఉంటాయి, 200 మిషన్లు. ఒక పెద్ద సైజ్ మైనింగ్ టైప్లో జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు ప్రాపర్గా ఎక్కడ ఏ మీడియా ఇదిలోనే వచ్చే పరిస్థితి లేదు అంటే అలాగని అందరూ అని అన్నాను నేను. ఉన్నారు వ్యవస్థలో కూడా చాలామంది నిజంగా పాపం వాళ్ళు కూడా చాలా కాలం నుంచి ఇందులోనే చేస్తూ చాలీ జీతాలతో. ఎందుకంటే మీడియా సోదరులు మనకు తెలుసు పాపం వాళ్ళకి గట్టిగా అంటే నెలకి 7,000, 8,000, 10,000కి మించి వాళ్ళు కూడా సంపాదించారు. వాళ్ళ జీవనాధారం కూడా వాళ్ళకు కూడా నడవాలి కదా. వాళ్ళు ఇంటి అద్దె కట్టాలి, వాళ్ళకి ఇంట్లో పాలు, పిల్లలు, చదువు, కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా. సో అయినా కూడా అంత కష్టాన్ని భరిస్తూ ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాన్నగారు కాంగ్రెస్లో ఒకే సీటు గెలిచారు, 99 ఏదో గుర్తులేదు, 99 అంతే కదండి, 99. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఈనాడు మీద కక్ష కట్టాడు. ఈనాడు జర్నలిస్టులని ప్రెస్ మీట్లకు పిలవద్దని చెప్తాడు. ఈ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాన్నగారు దాన్ని అమలు చేయలేదు. ఈనాడు యాజమాన్యం రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటారు. ఇక్కడ ప్రతి మండలం ఉన్న ఈనాడు రిపోర్టరు నావోడు, నా జిల్లావాడు అని పిల్లండి ప్రెస్ మీట్కి, తప్పులేదు. మనకెందుకు అవన్నీ వచ్చేవాడు. నేను కూడా ఆ ప్రెస్ మీట్కి మా రామచంద్రపురం పెట్టినప్పుడు వెళ్ళాను. అడిగారు ఏ పేపర్ అని, ఈనాడు సరేనా, పర్లేదు జంకుతూ కూర్చోదా దగ్గర, మాకు ఏమీ లేవు. సో ఆ విధంగా అతను మీడియాని సమతుల్యం చేసుకుంటూ అధిష్టానం అన్న మాటలకు మీడియా విషయంలో అతను ఏం పట్టించుకోకుండా చాలా గౌరవిస్తూ పోయేవారండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన నాన్నగారు విషయానికి వస్తే ఆయన అనారోగ్యం సమయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో అతనికి అవకాశం కల్పించారు. అంత యాక్టివ్గా తిరగలేడు రామ్మోహన్ రావు గారు, ఆరోగ్యం అంతగా లేదు అన్న సమయంలో కూడా అతను రిటైర్మెంట్ ఇచ్చేయకుండా అతను తీసుకున్నాడు. అంటే వాళ్ళిద్దరికి బాండింగ్ ఏంటి సార్, ఎలాగా కుదిరింది ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు పేపర్ సంబంధించిన అంటే మనకి ఏదైనా సమాజంలో తప్పు జరిగితే దాన్ని వేలెత్తి నిష్పక్షపాతంగా జర్నలిజం అనేది జరిగినప్పుడే వ్యవస్థ అనేది బాగుంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి చూసే పరిస్థితి ఉంటుంది. అవునా? కానీ అన్ఫార్చునేట్గా ఈనాడు దగ్గర ప్రారంభమైనటువంటి ఈ సంస్కృతి చాలా టీవీలు, పేపర్లు కూడా ఇవాళ ఏదో ఒక పార్టీ రంగు వేసుకోవడం, వాళ్ళకు అనుకూలంగా నడిపించడం కోసమే మీడియా రంగాన్ని, ఆ మీడియా వ్యవస్థల్ని నడుపుతున్నారు తప్పితే నిజంగా న్యాయమైనటువంటి పద్ధతిలో నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనరల్గా నాన్న ఎప్పుడు కూడా ఆయన ఏదైనా డైరెక్షన్ ఇచ్చారని అంటే ఇంకా దాన్ని డివేట్ అయ్యే ఇది ఉండదు, గుడ్డిగా దాంట్లో వెళ్ళేటటువంటి కార్యక్రమం. బట్ ఒకటి ఏంటంటే ఫ్యాక్ట్, జర్నలిస్టుల్ని మాత్రం అందరినీ చాలా దగ్గరగా చేర్చుకునేవారు, వాళ్ళ మంచి చెడులు చూసేవారు. వాళ్ళ ఎందుకనంటే పొలిటికల్గా మనం ఎదగాలి అని అంటే కూడా ఆ రోజున్న కండిషన్కి ప్రింట్ మీడియా అనేది చాలా పెద్ద పాత్ర పోషించేదన్న. పవర్ఫుల్ అండి. రాను ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఇప్పుడు మెల్లగా డిజిటల్ ఇదిలోకి ఎప్పుడైతే వచ్చేసిందో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత ప్రింట్ మీడియాకి ప్రాముఖ్యత అనేది పలసనబడింది తప్పితే అదర్వైజ్ ప్రింట్ మీడియా ఆ రోజుల్లో చాలా ఇది. సో ఇప్పుడు నాన్న వాళ్ళని గౌరవంగా చూసుకునేవారు, జర్నలిస్ట్ని వాళ్ళని ఉపయోగించుకునేవారు కూడా, వాళ్ళ సలహాలు తీసుకునేవారు, సూచనలు తీసుకునేవాళ్ళు, ఈయన ప్రమోషన్ కోసం వాళ్ళని కూడా బాగానే ఉపయోగించుకునేవారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.